దక్షిణ. యజ్ఞం గాని యాగం గాని ఒక పూజ గాని వ్రతం గాని ఏదైనా ఒక కల్పం గాని ఏ రకమైనటువంటి ఒక క్రతువు చేసినప్పటికీ కూడా దాన్ని చేయించేటటువంటి వశిష్ఠుడు లేదా ఋత్విక్కు ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేయించేది ఋత్విక్కు అంటారు. అలాగే పూజలు వ్రతాలు ఇవన్నీ చేయించేవాడిని వశిష్ఠుడు అని అంటారు. ఇక్కడ మనం చేసినటువంటి క్రతువు యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితం మనకి రావాలి అంటే అతడికి దక్షిణ అనేది ఇవ్వాలి. ఆ ఋత్విక్కుకి లేదా ఈ వశిష్ఠుల వారికి మనం దక్షిణ అనేది ఇవ్వాలి. అతడు సంతోషపడేటట్లుగా మనం ఈ దక్షిణ ఇవ్వాలి అని చెబుతోంది శాస్త్రం. ఒకవేళ మనం అతడికి దక్షిణ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇది మన అనుమానం. ఏ కారణం చేతనైనా అతడికి గనక మనం ఈ దక్షిణ ఇవ్వకపోయినట్లయితే ఆ క్రియ చేయించింది ఆయన, దాని ఫలితము అనేది మనకి రావాలి అంటే ఆయనకి మనం దక్షిణ అనేది ఇవ్వాలి. అంటే ఆయనకి డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఆ క్రియని మనం కొనుక్కున్నాం అన్నమాట. ఒకవేళ దక్షిణ కనుక మనం ఇవ్వకపోయినట్లయితే ఆ క్రతువు చేసినటువంటి ఫలితం మనకి రాదు, కర్మ సఫలం కాదు. అంటే ఏదైనా ఒక క్రతువు చేసి పూజ గాని అర్చన గాని యాగం గాని యజ్ఞం గాని ఏదైనా సరే ఆ చేయించినటువంటి పురోహితుడికి మనం ధనం గనక ఇవ్వకపోయినట్లయితే, అంటే ప్రతిఫలాన్ని గనక మనం ఆయనకి ముట్టజెప్పకపోయినట్లయితే ఆ క్రతువు చేసినటువంటి ఫలితము అనేది మనకి దక్కదు. మరి ఎవరికి దక్కుతుంది? క్రతువు చేయించినటువంటి పురోహితుడికే దక్కుతుంది ఆ ఫలితము అనేది, మనకి మాత్రం దక్కదు. కాబట్టి తప్పనిసరిగా మనం దానికి ప్రతిఫలంగా, ఆయన చేయించినందుకు ప్రతిఫలంగా కొంత ధనము అనేది ఆయన ముట్ట చెప్పి తీరాలి. ఇందులో అనుమానమేం లేదు. ఇంకా అలా మనం పురోహితుల వారికి ఇచ్చేటటువంటి ఈ ధనాన్నే దక్షిణ అంటారు. అయితే ఇక్కడ అసలు ఈ దక్షిణ అనేది అసలు ఎలా వచ్చింది? పూర్వకాలంలో రాధాకృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. రాధ దగ్గర ఒక ఇష్ట సఖి ఉంది, ఆవిడ పేరు సుశీల. సుశీల అనేటటువంటి ఒక చెలికత్తె రాధ దగ్గర ఉంది. ఈ సుశీల నిజంగానే సుశీల అంటే మంచి గుణాలు కలిగినటువంటిది, మంచి రూపవతి. ఒక రోజున ఈ సుశీల శ్రీకృష్ణుడితో ఏకాంతంగా కాలం గడుపుతోంది. ఆ సమయంలో సుశీలను చూసింది రాధ. ఆవిడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. దాంతో మళ్లీ ఈ ప్రాంతాల్లో గనక నువ్వు కనిపించావు అంటే భస్మం అయిపోతావు అని శాపం పెట్టింది ఈ సుశీలకి. రాధ పెట్టింది ఈ శాపం. సుశీల అక్కడి నుంచి వెళ్లిపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడే తనకి భర్త కావాలి అని ఆ శ్రీకృష్ణుడి కోసం చాలా కాలం తపస్సు చేసి చివరికి లక్ష్మీదేవిలో లీనమైపోయింది. ఒకసారి దేవతలంతా కూడా చాలా గొప్పదైనటువంటి ఒక పెద్ద యాగం చేశారు.
ఆ యాగ ఫలితం వాళ్ళకి రాలా. అప్పుడు తాము చేసినటువంటి ఈ యాగం సఫలీకృతం కావాలి, అలా ఆ యాగాన్ని సఫలీకృతం చేయవలసింది అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు ఆ పరాశక్తి వాళ్ళకి ప్రత్యక్షమై ఆవిడ సలహా చెప్పింది, మీరంతా వెళ్లి విష్ణుమూర్తిని ఆశ్రయించండి అంది. సరే, విష్ణుమూర్తిని ఆశ్రయించారు ఈ దేవతలంతా కూడా. అప్పుడు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అంశతో దక్షిణ అనేటటువంటి ఒక దేవతను సృష్టించి ఆవిడ్ని ఈ దేవతలకి బహుమానంగా ఇచ్చారు. బ్రహ్మదేవుడు ఆ దక్షిణాదేవిని తీసుకెళ్లి యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. ఇప్పుడు దేవతలు చేసినటువంటి యజ్ఞం కాస్త సఫలమైంది. అందుకే దక్షిణ లేనటువంటి కర్మ ఎప్పుడూ కూడా సఫలం కాదు అని చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్నే ఋగ్వేదంలో 10వ మండలంలో ఉన్నటువంటి 107వ సూక్తంలో చెప్పారు. ఈ సూక్తానికి ఋషి ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి దక్షిణ. మరి దేవత ఎవరు? ఋత్విక్కులకు మనం సమర్పించేటటువంటి దక్షిణ ఆవిడ ఈ సూక్తానికి దేవత. యజ్ఞయాగాది క్రతువుల్లో దక్షిణ ఇచ్చేటటువంటి పద్ధతి అప్పటి నుంచే ప్రారంభమైంది. దక్షిణ ఇచ్చేటటువంటి వాడు ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని ఉంటాడు. ఈ దక్షిణ అనేది అనేక రకాలుగా ఇవ్వబడుతుంది. ధన రూపంలో, ధాన్య రూపంలో, బంగారము, వెండి మొదలైనటువంటి లోహాల రూపంలో ఇలా ఇవ్వడం జరుగుతుంది. బంగారాన్ని దక్షిణగా ఇచ్చినటువంటి వాళ్ళు అమరులవుతారు అని చెప్తూ ఉన్నారు. వస్త్రదానం చేసినటువంటి వాడు సోమాన్ని పొందుతారు. అసలు దక్షిణ సమర్పించినటువంటి వాళ్ళు అందరూ కూడా దీర్ఘాయుష్మంతులవుతారు. దక్షిణ ఇవ్వటం వల్ల మనం చేసినటువంటి పుణ్యకర్మలన్నీ కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. దేవతార్చనలో దక్షిణ ఇవ్వటం అనేది ఒక భాగం. ఒకవేళ మనం చేసినటువంటి సంకల్పం కనుక మంచిది కాకపోయినట్లయితే ఆ పన్ని సఫలం కానివ్వరు దేవతలు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం చేసినటువంటి సంకల్పం మంచిది కాకపోతే, సంకల్పం మంచిది కాకపోవటం అంటే ఎలా ఉంటుంది? అది ప్రజలకు హితం కలిగించేటటువంటిది కావాలి. ఏ పనైనా సరే మనం చేసేది 10 మందికి మేలు చేకూర్చాలి. ఎవరికీ కూడా అది హానిని కలగజేయకూడదు. అటువంటప్పుడే ఆ కర్మ సఫలం అవుతుంది. అందుకే మనం సంకల్పం గనక మంచిది కాకపోయినట్లయితే, ఎవరికైనా హాని తలబెట్టి మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నట్లయితే ఆ పనిని సఫలీకృతం కానివ్వరు దేవతలు. దేవతలకు తృప్తి కలిగించి దానాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ల యొక్క కోరికలను ఈ దక్షిణ అనేటటువంటి ఈ దేవత తీరుస్తుంది. అయితే దక్షిణ ఎవరు తీసుకోవాలి? క్రతువులు చేయించేటటువంటి పురోహితులు అందరూ కూడా ఈ దక్షిణలు తీసుకునేటటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. దక్షిణ ఇచ్చేవాడు యజమాని లేదా రాజు అవుతాడు. దక్షిణ ఇచ్చి పురోహితుల్ని తృప్తిపరిచేటటువంటి వాడు అతడు ఋషి, బ్రహ్మ అనబడుతున్నాడు.
గుర్రాలు, ఆవులు, బంగారం అన్నీ ఏదైనా సరే దక్షిణగా ఇవ్వచ్చు. చివరికి అన్నం కూడా దక్షిణ అవుతూ ఉన్నది. విద్వాంసుడు దక్షిణను దేహ కవచంగా ధరిస్తాడు అని చెబుతూ ఉన్నది ఈ వేదం. దాత అంటే ఇచ్చేవాడు. ఇచ్చేవాడికి మృత్యువు అనేది లేదు. ఇక్కడ మృత్యువు అంటే అతడికి మరణం లేదు అని కాదు, అతడికి అపమృత్యువు లేదు. అపమృత్యువు అంటే ఏదైనా ప్రమాదాల వల్ల చనిపోవటం, ఆయుష్ తీరక ముందే చనిపోవటం, ఇటువంటివి జరగదు. అతడు దేవత. అతడి దరిద్రం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ అనేది ఉండదు. భూమి మీద స్వర్గంలోనూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతనికి దక్షిణ ఇస్తారు. దక్షిణ ఇచ్చినటువంటి దాతకి పాడి ఆవులు, అందగత్తె అయినటువంటి భార్య, సుర, ఇవన్నీ కూడా లభిస్తాయి. సర్వత్రా అతనికి విజయము అనేది సిద్ధిస్తుంది. దాతకి అందంగా అలంకరించినటువంటి జవనాశ్వం ఇవ్వబడుతుంది. అతడి కోసం అందమైనటువంటి గృహం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఇలా దక్షిణలో ఇచ్చేటటువంటి దాతకి గృహం కూడా, అందమైనటువంటి గృహం కూడా దొరుకుతుంది. గుర్రాన్ని దానం ఇచ్చినటువంటి వాళ్ళకి అందమైన వాహనం, అలంకరించబడినటువంటి రథం, ఇవన్నీ కూడా అతడికి లభిస్తాయి. యుద్ధ సమయంలో దేవతలు ఇలా దానాలు ఇచ్చినటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. యుద్ధంలో దాతగా ఎప్పుడూ విజయమే కలుగుతుంది. ఇది దక్షిణ ఇవ్వటం వల్ల వచ్చే ఫలితము అని చెబుతోంది ఇక్కడ ఈ వేదం. మనకిక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. దేవతలు అని చెబుతున్నాం కదా, అసలు దేవతలు ఎంతమంది? ఇది మనకు వచ్చే అనుమానం. ఎందుకంటే వేదంలో అనేక మంది దేవతలు చెప్పబడ్డారు. ఇంద్రుడు, అగ్ని, విష్ణువు, రుద్రుడు, సోముడు, ఇలా బోల్డు మంది చెప్పబడ్డారు. అంటే వేదంలో అనేక మంది దేవతలు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతోంది. మరి ఇప్పుడు దేవతలు ఎంతమంది? వేదంలో అనేకమైనటువంటి పేర్లు చెప్పారు కాబట్టి అనేక మంది దేవతలు ఉన్నారు అని కాదు. పరమాత్మ ఒక్కడే. అతడే ఇన్ని రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు అనే విషయాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేది ఏకేశ్వరోపాసన, ఒకడే ఈశ్వరుడు. మనకి వేదం చెప్తూ ఉన్నది చూడండి. ఏకం సద్విప్ర బహుదా వదంతి. ఉన్నటువంటి పరమేశ్వర తత్వము అనేది ఒకటే. కానీ ఆ పరమేశ్వర తత్వాన్ని ఇంద్రుడని, చంద్రుడని, యముడని, అగ్ని, వాయువు, వరుణుడు, ఇలా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నారు. కానీ ఉన్నది మాత్రం ఒక్కడే పరమేశ్వరుడు. ఈ పేర్లన్నీ కూడా ఆయన రూపాలు కాదు, ఆ పరమేశ్వరుడి యొక్క విశేషణాలు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఇంకో అనుమానం కూడా వస్తుంది. వేదంలో చెప్పింది ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా, ఏం చెప్పారు అని. అసలు ఈ ద్వైతము, అద్వైతము అనేవి వేదంలో ఎక్కడా చెప్పబడలేదు. సంహిత భాగంలో వీటి ప్రసక్తే లేదు. ద్వైతాద్వైతాలు ఏవి కూడా వేదంలో చెప్పలేదు. మనకి ఇంకో చిన్న అనుమానం ఉంది. ఇందాక పురూరవుడు, ఓర్వశి వాళ్ళ కథ చెప్పుకునేటప్పుడు దస్యుల్ని నాశనం చేయటం కోసం పురూరవుడిని దేవతలు తీసుకెళ్లారు అని చెప్పుకున్నాం. ఈ దస్యులు అంటే ఎవరు? దస్యులు అనేవాళ్లు దేవతలకి ప్రత్యర్థులు. వీళ్ళని రాక్షసులు, పణులు, ద్రహులు, ఆరాతులు, అసురులు,
యాతధానులు, దానవులు అని ఇట్లా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా తమోగుణ ప్రభావం కలిగినటువంటి వాళ్ళు, మాంసాహారులు, నరమాంస భక్షకులు. వీళ్ళంతా కూడా యజ్ఞయాగాదులన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటారు. పూర్తిగా అజ్ఞానం ఆవరించినటువంటి వాళ్ళు పరమ మూర్ఖులు, పరమ దుర్మార్గులు కూడా వీళ్ళు. అయితే రాత్రులందు చరిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళని రాత్రించరులు, నిశాచరులు అని అనటం జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా చీకటినే ఇష్టపడతారు. చీకటి అంటే అజ్ఞానం, అందుకే చీకటినే ఇష్టపడతారు. కాబట్టే రాత్రి వేళల యందు చరిస్తారు నిశాచరులు. వీళ్ళు దేవతలకి ప్రత్యర్థులుగా నిలబడ్డారు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా వీళ్ళని తీసుకెళ్లి భయంకరమైన చీకటితో ఆవరించినటువంటి పెద్ద గోతులో పడేసి, ఆ గోతులో నుంచి వాళ్ళు పైకి రాకుండా బలమైనటువంటి రాళ్లు అడ్డం పెట్టారు అని చెప్తూ ఉన్నది వేదం. కాబట్టి దస్యులు అంటే వీళ్ళు దేవతలకి ప్రత్యర్థులు, పూర్తిగా అజ్ఞానులు, తమోగుణం కలిగినటువంటి వాళ్ళు. వెలుతురిని ఎప్పుడూ కూడా అంటే జ్ఞానాన్ని ఇష్టపడరు, పూర్తిగా అజ్ఞానులు. వీళ్ళు రాత్రి వేళలయందే చరిస్తూ ఉంటారు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వేదంలోనే ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. దేవతల్లోనే ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వాళ్ళనే అశ్విని దేవతలు అని అంటూ ఉన్నాం. సూర్యుడు, ఆయన యొక్క భార్య సంజ్ఞాదేవి, వీళ్ళిద్దరూ కూడా గుర్రాల రూపం ధరించి అరణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో వారికి పుట్టినటువంటి సంతానం. వీళ్లలో మొదటివాడు నాతస్యుడు, రెండవ వాడు దస్రుడు. వీళ్ళిద్దరినీ కలిపి అశ్విని దేవతలు అని అంటారు. ఈ అశ్విని దేవతలు దేవవైద్యులు. చాలా చాలా గొప్పవైనటువంటి పనులు చేశారు. ఇవాల్టి రోజున కూడా మన యొక్క విజ్ఞాన శాస్త్రం ఊహించలేనటువంటి పనులు చేశారు ఈ అశ్విని దేవతలు. ఆ రోజుల్లోనే ఇవాళ మనం ఊహించలేనటువంటి పనులు చేశారు. ఈ కారణం చేతనే ఈ అశ్విని దేవతల గురించి మనం ప్రత్యేకంగా ఇక్కడ మళ్లీ చెప్పుకోవటం అనేది జరుగుతోంది. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి పనులు, వాటిని చూసి ఇవాళ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఇప్పుడు ఈ అశ్విని దేవతలకి హవిర్భాగం లేదు. ఎందుకని అంటే వీళ్ళు దేవవైద్యులు. హిమాలయ పర్వత ప్రాంతంలో తిరిగి అక్కడ ఉన్నటువంటి చెట్ల యొక్క మూలికలు, చెట్ల వేళ్లు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ కూడా సేకరించి వాటిని వండి వాటితో మందులు తయారు చేసి రోగాలు తగ్గిస్తూ ఉండేవాళ్లు. వీళ్ళు అడవుల వెంబడి తిరిగి మూలికలు సేకరిస్తారు, మందులు తయారు చేస్తారు. కాబట్టి వీళ్ళని చాలా హీనంగా చూశాడు ఇంద్రుడు. యజ్ఞయాగాది క్రతువుల్లో వీళ్ళకి హవిర్భాగం ఇవ్వకూడదు అని శాసనం కూడా చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, దేవరాజు అయినటువంటి ఇంద్రుడు సోమరసాన్ని బాగా పానం చేస్తాడు. ఇలా సోమరసాన్ని బాగా ఎక్కువగా తాగటం వల్ల ఆరోగ్యం కాస్త దెబ్బతినిపోయింది. అప్పుడు మళ్లీ ఈ అశ్విని దేవతలే వచ్చి కొన్ని మందులు ఇచ్చారు. ఆ తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి ఇంద్రుడితో సౌత్రామణి అనే యాగం చేయించాడు. అప్పుడు ఇంద్రుడికి మళ్లీ ఈ అనారోగ్యం అనేది పోయింది. ఆ ఇంద్రుడే అశ్విని దేవతలకి
హవిర్భాగం లేదు అని శాసనం చేశాడు. సరే, అసలు ఇప్పుడు ఈ అశ్విని దేవతలు ఏం చేశారు అనే విషయాన్ని చూద్దాం. వీళ్ళ దేవ వైద్యులు అని చెప్పాము. వీళ్ళకి అసాధ్యమైనటువంటి పని అనేది ఏది కూడా లేదు. వీళ్ళు ఏ రకమైనటువంటి రోగాన్నైనా సరే తగ్గించేస్తారు. సుకన్య ఈవిడ రాకుమార్తె చవనుడు అనేటటువంటి ఋషిని పెళ్లి చేసుకుంది. ఆ చవనుడు చాలా పెద్దవాడు. అతడు గుడ్డివాడు, వృద్ధుడు. ఈ అశ్విని దేవతలు కొన్ని మందులు వాడి అతని యొక్క అంధత్వాన్ని కాస్త రూపుమాపారు. అతడికి తిరిగి యవ్వనాన్ని ప్రసాదించారు. అంత గొప్పవాళ్లు. అంటే ముసలతనాన్ని పోగొట్టగలిగారు, గుడ్డివాడికి చూపునిచ్చారు. ఇది అశ్విని దేవతలు చేసినటువంటి అతి గొప్పదైనటువంటి పని. ఈ అశ్విని దేవతలు చేసినటువంటి పనికి కృతజ్ఞతగానే ఈ చవన మహర్షి ఇంద్రుణ్ణి ఎదిరించి అశ్విని దేవతలకి హవిర్భాగాన్ని ఇప్పించాడు. ఋగ్వేదంలో అశ్విని దేవతల యొక్క గొప్పతనం చాలా చోట్ల చెప్పబడింది. ఈ అశ్విని దేవతలు చాలా గొప్ప వైద్యులు. ఆ రోజునే అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా చేశారు. వాళ్ళు ఏం చేశారు అనే విషయం మనం కనుక తెలుసుకున్నట్లయితే వైద్య రంగంలో ఆ రోజునే మనం ఎంత ముందున్నాము, ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటటువంటి సంగతి మనకు తెలుస్తుంది. ఋగ్వేదంలో మొట్టమొదటి మండలంలో 52వ సూక్తం ఇందులో చెప్తూ ఉన్నారు. రేభుడు అనేటటువంటి వాడు ఒక మహర్షి. కొంతమంది ప్రత్యర్థులు ఆయన మీద కోపం వచ్చి ఆయన్ని పట్టుకెళ్లి నీళ్లలో తోసేశారు. అతను చచ్చిపోయేటటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు ఆ రేభుడు అనేటటువంటి ఋషిని రక్షించారు, అతనికి ప్రాణదానం చేశారు. అలాగే వందనుడు అనే ఋషిని నీళ్లలో పారేశారు శత్రువులు. అతన్ని కాపాడి రక్షించారు ఈ అశ్విని దేవతలు. కణ్వ ఋషి అంధకారంలో బాధలు పడుతూ ఉన్నాడు. అతన్ని రక్షించి సూర్యకాంతిని అతనికి చూపించారు. అంతకుడు అనే ఋషిని శత్రువులు బావిలో తోసేశారు. అతన్ని బావి నుంచి బయటికి తీసి రక్షించారు అశ్విని దేవతలు. భుజ్యుడు అనే ఋషిని సముద్రంలోకి నెట్టేశారు. ఆయన్ని రక్షించారు ఈ అశ్విని దేవతలు. అలాగే కర్కంధుడు, వయ్యుడు ఇలాంటి వాళ్ళని కూడా రక్షించారు. బాగా ధనం కలిగినటువంటి వాడు సుచంతుడు. అతన్ని సభల యందు చేర్పించారు. ఘర్ముడు అనేవాడి మీద కోపం వచ్చి ప్రవంజనుడు ఆ ఘర్ముడిని కాస్త నిప్పుల్లోకి తోసేశాడు. అతడి ఒళ్ళు కాస్త కాలిపోయింది. ఇదంతా చూసి అతని యొక్క తండ్రి అయినటువంటి అత్రి మహర్షి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు వచ్చి నిప్పుల్లో కాలిపోతూ ఉన్నటువంటి ఈ ఘర్ముణ్ణి రక్షించాడు. అతడి కాలినటువంటి గాయాలన్నీ కూడా మందులు వాడి వాటిని తగ్గించారు. అలాగే పృశ్నిగుడు, పురుకుక్షుడు వీళ్ళని కూడా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి రక్షించారు ఈ అశ్విని దేవతలు. పరావృతుడు అనే మహర్షి, ఇతడు కుంటివాడు. అతడికి శస్త్రచికిత్స చేసి అతడి కుంటితనాన్ని పోగొట్టారు.
చూడండి, ఆ రోజుల్లోనే కుంటితనాన్ని పోగొట్టారు శస్త్రచికిత్స చేసి. అంధ ఋషి, ఇతడి గుడ్డివాడు, ఇతడికి మందులు వాడి చూపు తెప్పించారు. శ్రోణ ఋషి, ఇతడి మోకాళ్ళు పనిచేయవు, నడవలేడు. ఇప్పుడు మనం చెప్తున్నాం ఈ మోకాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తారండి అని, జాయింట్ రీప్లేస్మెంట్. అటువంటి శస్త్రచికిత్స చేసి ఆ ఋషి మోకాళ్ళు బాగు చేసి ఆ రోజునే మళ్లీ అతను నడిచేటట్టుగా చేశారు. ఇక్కడ ఒక చాతక పక్షిని తోడేలు మింగేసింది. ఆ పక్షి కాస్త మరణించింది. ఆ పక్షిని తోడేలు పొట్టలో నుంచి బయటికి తీసి దానికి మందులు వాడి మళ్లీ ఆ పక్షిని బతికించారు. నిశ్చల అనేటటువంటి స్త్రీ, ఆవిడికి విపరీతమైనటువంటి ధనాపేక్ష ఉంది. యుద్ధంలో ఆవిడ కాలు మోకాలు దాకా తెగిపోయింది. అప్పుడు ఈ అశ్విని దేవతలు ఆవిడికి శస్త్రచికిత్స చేసి లోహంతో తయారు చేసినటువంటి కాలు అమర్చారు, ఆర్టిఫిషియల్ లింబు. ఇవాళ మనం అవయవాలు లేనటువంటి వాళ్ళకి, కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకి ఈ కృత్రిమ అవయవాలు అనేవి అమరుస్తున్నాం మనం. ఈ పని ఆ రోజున చేశారు అశ్విని దేవతలు. అశ్విని యొక్క కుమారుడు వసుడు అనేటటువంటి వాడు, ఆయన ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని రక్షించారు. యుసియ అనే ఆవిడ ఒక స్త్రీ. ఆవిడ యొక్క కుమారుడు దీర్ఘశ్రవుడు, వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. వర్షాలు లేక నదులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతడి కోసమని కృత్రిమ వర్షాన్ని కురిపించారు ఆ రోజున. మనం ఈ రోజున కూడా ఈ కృత్రిమంగా వర్షాలు కురిపించటంలో సఫలీకృతం కాలేకపోయినాం. కానీ అశ్విని దేవతలు ఆ రోజునే ఈ కృత్రిమ వర్షాలు కురిపించారు అని చెప్తూ ఉన్నాడు. కక్షీవంతుడు, ఇతన్ని నదిలో బారేశారు. ఆ కక్షవంతుడిని రక్షించారు ఈ అశ్విని దేవతలు. కణుని యొక్క కుమారుడు త్రిశోకుడు, ఇతడి యొక్క ఆవుల్ని ఎత్తుకెళ్లిపోయారు. ఆవులన్నింటినీ కూడా రక్షించారు ఈ అశ్విని దేవతలే. ఇంకా ఇక్కడ గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే, అశ్విని దేవతల యొక్క రథానికి అసలు గుర్రాలు లేవు. ఈ రథాన్ని ఏ జంతువులు లాగటం, గుర్రాలు గాని, గాడిదలు గాని, మేకలు గాని, గొర్రెలు గాని ఏవీ లాగవు. మరి ఎలా నడిచేది? స్వయంగా రథం నడిచేది. ఇలా ఏర్పాటు చేశారు. అంటే వైజ్ఞానిక శాస్త్రంలో చాలా అద్భుతమైనటువంటి విషయం. తనంతటగా తానే నడిచేటటువంటి రథాన్ని ఏర్పాటు చేశారు. అంటే అందులోనే ఆ రథాన్ని నడిపించేటటువంటి ఇంజిన్ కూడా వాళ్ళు అమర్చారు అనే విషయం మనకి తెలుస్తోంది. సైన్స్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందనటువంటి ఆ రోజుల్లోనే ఈ పనులు చేశారు వాళ్ళు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. వర్షాలు లేక నది ఎండిపోయింది. అటువంటి సమయంలో కృత్రిమంగా వర్షాలు కురిపించి ఆ నదిలో వరదలు వచ్చేటట్టుగా చేశారు. రాహుగ్రహణం అంటే రాహు సూర్యుడిని పట్టుకుంటాడు, సూర్యగ్రహణము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి సమయంలో సూర్యుడిని రక్షించారు. మాంధాత అనే మహారాజు క్షేత్రపాలక యజ్ఞం చేస్తూ ఉంటే అతడికి ఏ రకమైనటువంటి ఆటంకాలు రాకుండా కాపాడారు అశ్విని దేవతలు.
భరద్వాజుణ్ణి ఆపదల నుంచి రక్షించారు. ఈ భరద్వాజుడే విమాన శాస్త్రము అనే గ్రంథాన్ని రాశాడు. అందులోనే విమానం ఎలా తయారు చేయాలి అనే విషయాలు, ఏ లోహంతో తయారు చేయాలి, ఇలా చాలా విషయాలు విమానాల గురించి రాశాడు ఈ భరద్వాజుడు. శయుడు అనే మహర్షికి దుఃఖం లేనటువంటి మార్గం ఏమిటో చూపించారు. మనువు ఆయన జీవించడానికి తగినటువంటి మార్గాన్ని చూపించారు. న్యూమరస్మి అనేవాడు ఒక ఋషి. ఆ ఋషికి వెదురు బాణాలు ఎలా ప్రయోగించాలో నేర్పించారు. భయంకరమైనటువంటి యుద్ధంలో శర్యాతి మహారాజు ఓడిపోతూ ఉంటే ఆ మహారాజును రక్షించారు. మనువుకు మొట్టమొదటిసారిగా విత్తనాలు ఇచ్చి వ్యవసాయం చేయించినటువంటి వాళ్ళు వీళ్లే. విమదుడు అనేటటువంటి రాజు, అతని భార్య, వీళ్ళిద్దరి మధ్యలో స్పర్ధలు వచ్చినాయి. వాళ్ళిద్దరూ కూడా విడిపోవటానికి ఏర్పాట్లన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు ఈ అశ్విని దేవతలు కల్పించుకుని వాళ్ళిద్దరి మధ్యన రాజీ చేశారు. అశ్విని దేవతల్ని ఎవరైతే స్తుతి చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎరుపు రంగులో ఉన్నటువంటి గోవుల్ని ఇచ్చారు. సుదాసుడు అనేవాడు ధనం కావాలి అని అడిగాడు ఈ అశ్విని దేవతల్ని. అతనికి ధనాన్ని ఇచ్చారు. యజ్ఞయాగాది క్రతువుల్లో హవిస్సులు ఇచ్చేటటువంటి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా ఇచ్చారు. కృశానుడు ఇతడు యుద్ధం చేస్తూ శత్రువుల చేతి చిక్కిపోయాడు. ఆ సమయంలో అడ్డుపడి అతన్ని రక్షించారు. ఆవుల్ని రక్షించేవాళ్ళని, ధనం కోసం, భూమి కోసం పోరాడేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా రక్షిస్తారు ఈ అశ్విని దేవతలు. ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి కుత్సితుణ్ణి, అలాగే తుర్వీతుడు, దధీతి, పురుహుంతి మొదలైన వాళ్ళందరినీ కూడా రక్షించారు అని ఋగ్వేదంలో మొట్టమొదటి మండలంలో ఉన్నటువంటి 52వ సూక్తంలో చెప్తూ ఉన్నారు. అలాగే ప్రథమ మండలంలోనే 112వ సూక్తం ఉంది. అందులో వినదుడు ఇతడి యొక్క భార్యను శత్రువులు అపహరించారు, ఆ సమయంలో ఆవిడ్ని ఈ అశ్విని దేవతలే రక్షించారు అని చెప్పారు. అయితే ఈ సూక్తంలోకి వచ్చేటప్పటికీ అశ్విని దేవతల యొక్క వాహనం గాడిద అని చెప్పారు. ఇది చాలా వేగవంతమైనటువంటిది, ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నది. ఖగ్రుని యొక్క కుమారుడు భుజుడు, అతన్ని అతి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా నీళ్ల మీద తేలేవి, నీళ్ల మీద నడిచేవి, మునిగిపోకుండా ఉండేవి అయినటువంటి నావల మీద అతన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఈ నావల్లో ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరు నడపకుండా స్వయంగా అవే నడుస్తాయన్నమాట. అంటే ప్రస్తుతము మనం ఉపయోగిస్తూ ఉన్నటువంటి మరపడవలు లాంటివి ఇవి. ఆ రోజుల్లోనే వీటిని ఆవిష్కరించారు ఇక్కడ అశ్విని దేవతలు. ఇక్కడ ఇంకో విషయం చూడండి. నేల లేనటువంటి, పట్టు అనేది ఏమాత్రమూ లేనటువంటి నిరాధారమైనటువంటి సముద్రంలో 100 తెడ్లు కలిగినటువంటి ఓడ మీద ఈ భుజుణ్ణి అశ్విని దేవతలు రక్షించారు. 100 తెడ్లు కలిగినటువంటి ఓడ అంటే చాలా పెద్దది. అంటే ఆ రోజుల్లోనే చాలా పెద్ద పెద్ద ఓడలు కూడా ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతోంది. వేదుడు అనే రాజర్షి కోసం ప్రశస్తమైనటువంటి తెల్లగుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. కక్షివంతుడు ఇతడికి మేధస్సును కలగజేశారు. ఇతడి యొక్క తెలివితేటలను వృద్ధి చేశారు మందులు వాడి.
అంగీరసులు సౌత్రామణి యాగం చేస్తూ కళ్ళు కావాలి అని అడిగారు. అప్పుడు ఈ అశ్విని దేవతలు గుర్రపు డెక్కల నుంచి ఈ కళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఇంకో చిత్రం ఏమిటి అంటే ఊక నిప్పుని చల్లని నీళ్లతో అర్చన చేశారు. నిప్పుని నీళ్లతో అర్చన చేశారు. అత్రి మహర్షిని చీకటి గృహంలో తలకిందులుగా వేలాడదీశారు. అటువంటి సమయంలో ఈ అశ్విని దేవతలు వెళ్లి అత్రి మహర్షిని విడిపించి అతనికి సంపూర్ణమైనటువంటి ఆయుష్, బలము ఇవన్నీ కూడా కలగజేశారు. గౌతమ మహర్షికి ఒకసారి విపరీతమైనటువంటి దాహం వేసింది. ఆయన కోసం ఒక బావినే ఆయన దగ్గరికి తీసుకొచ్చేశారు. ఆ బావిలో అడుగున ఉన్నటువంటి నీటిని వాటన్నింటినీ కూడా పైకి తీసుకొచ్చి ఆ ఋషీశ్వరుడి యొక్క దాహాన్ని తెచ్చారు. ఈ నీటితోనే గౌతముడు ధనవంతుడయ్యాడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ సూక్తంలోనే మళ్లీ చెబుతున్నారు, చవనుడి యొక్క వార్ధక్యాన్ని పోగొట్టారు అని. నందుడు అనే ఋషి బావిలో పడిపోయాడు. అతన్ని కాపాడారు. ఇక ఇదే మండలంలో 116, 117 సూక్తాల్లో అథర్వుని యొక్క కుమారుడు దధ్యంగుడు ఆయన మధు విద్యను తెలుసుకున్నాడు. అయితే ఈ మధు విద్యను నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ ఎవరికైనా గనక నువ్వు ఈ మధు విద్యను చెప్పినట్లయితే నీ శిరస్సు ఖండిస్తాను అని చెప్పేసి శపథం చేశాడు ఇంద్రుడు. అశ్విని దేవతలు ఈ దధ్యంగుడి దగ్గరికి వెళ్లి మాకు మధు విద్యను చెప్పమని అడిగారు. ఇంద్రుడు చేసిన శపథాన్ని గురించి చెప్పాడు ఈ దధ్యంగుడు. అప్పుడు వెంటనే దధ్యంగుడి యొక్క శిరస్సుని అతని శరీరం నుంచి వేరు చేసి ఒక గుర్రపు తలని తీసుకొచ్చి అంటించారు శస్త్రచికిత్స చేసి. ఇప్పుడు దధ్యంగుడికి అతడి యొక్క శిరస్సు లేదు, అతని మెడ మీద ఉన్నది ఒక గుర్రం శిరస్సు. ఇప్పుడు మహర్షి మీరు మధు విద్యని చెప్పండి అన్నారు ఈ అశ్విని దేవతలు. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి ఇంద్రుడు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి వజ్రాయుధంతో అతని యొక్క శిరస్సు కాస్త ఖండించేశాడు. అక్కడే ఉన్నటువంటి ఈ అశ్విని దేవతలు వెంటనే మళ్లీ శస్త్రచికిత్స చేసి పక్కనే పెట్టుకున్నటువంటి ఆ దధ్యంగుడి యొక్క శిరస్సు మళ్లీ అతనికి అంటించేశారు. మెడ మీద నుంచి శిరస్సును ఖండించటము, మళ్లీ అదే శిరస్సుని అదే స్థానంలో శస్త్రచికిత్స చేసి అంటించటము, ఈ 2 పనులు కూడా చేశారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ రోజు కూడా వైద్య శాస్త్రంలో ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. అలాగే నపుంసకుడి యొక్క భార్య అయినటువంటి నద్రమతి అనే స్త్రీకి సంతానాన్ని ప్రసాదించారు. మందబుద్ధి అయినటువంటి వాళ్ళకి మేధస్సునిచ్చారు. ఇది కూడా చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ రోజునైతే ఈ ప్రక్రియ మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కేలుడి యొక్క భార్య ఆవిడ కాలు తెగిపోయింది. ఇనప కాలు తయారు చేసి తీసుకొచ్చి అంటించారు. జఘును మహర్షి యొక్క సంతతి వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించారు. ఒట్టిపోయినటువంటి ఆవులన్నింటినీ మళ్లీ పాడి ఆవులుగా మార్చారు. కృత్రిమ వర్షాలు కురిపించారు. వృషధుడి యొక్క కుమారుడికి చెవులు లేవు, అతడికి 2 చెవులు కూడా మళ్లీ ఇచ్చారు. అలాగే రుజ్రాస్యుడు అనే మహర్షికి ఆ ఋషికి తండ్రి శాపం పెట్టాడు. దాంతో ఆయన కళ్ళు కాస్త పోయినాయి. అశ్విని దేవతలు కొన్ని రకాలైనటువంటి మందులు వాడి ఆ మహర్షికి మళ్లీ చూపు తెప్పించారు.
ఇక్కడ శయువు అనే ఒక మహర్షి యొక్క ఆవు గొడ్డుపోయింది, అంటే ఆవు ఒట్టిపోయింది. అలా గొడ్డుమూతైనటువంటి ఆవుని మళ్లీ పాలిచ్చేటట్లుగా చేశారు, మళ్లీ పాడి ఆవుగా మార్చారు. ఇలా ఒకటి కాదు, అనేకానేకమైనటువంటి అద్భుతాలు సృష్టించారు ఈ అశ్విని దేవతలు. ఆ రోజుల్లోనే రథం వేగంగా నడవాలి అంటే ఆ రథానికి 3 చక్రాలు అమర్చారు. అంటే 3 చక్రాల ఆ రథం అయినట్లయితే ఇంకా వేగంగా వెడుతుంది అని వాళ్ళు ఆ ప్రయోగం చేశారు. అలాగే నేల మీద నీటి మీద కూడా నడిచేందుకు వీలుగా రథానికి ఒక ఎద్దును ఒక మొసల్ని కట్టారు. ఇలా అద్భుతమైనటువంటి పనులతో వీళ్ళు అనేకానేకం చేశారు. వాళ్ళు చేసినటువంటి గొప్ప పనుల్లో ముఖ్యమైనటువంటి ఏమిటి అంటే కృత్రిమ అవయవాలు అతికించటం. కాలు తెగిపోయినప్పుడు లోహపు కాలు అంటించారు అని చెప్పుకున్నాం. ఇలా కృత్రిమమైనటువంటి అవయవాలు పెట్టడం, కళ్ళు పోయినటువంటి వాడికి అంటే చూపు పోయినటువంటి వాడికి చూపు తెప్పించటం, ఒట్టిపోయినటువంటి ఆవు మళ్లీ పాలిచ్చేట్టుగా చేయటం, నపుంసకుణ్ణి అతనికి మళ్లీ పుంసత్వం వచ్చేట్టుగా చేసి సంతానాన్ని ప్రసాదించటం, ముసలివాణ్ణి యవ్వనవంతుడిగా చేయటం, తెలివితేటలు లేనటువంటి వాడికి తెలివితేటలు ఇవ్వటం, శస్త్రచికిత్సతో శిరస్సు ఖండించి మళ్లీ అదే శస్త్రచికిత్సతో అదే శిరస్సును అతికించటం, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పమైనటువంటి అద్భుతాలు, సామాన్యమైనటువంటి విషయాలు కాదు. వైద్య శాస్త్రంలోనే కాదు, మనం మెకానికల్ గా కూడా అలా చూసినప్పటికీ కూడా అశ్విని దేవతలు చాలా గొప్పమైనటువంటి పనులన్నీ కూడా చేశారు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే మన దేశంలో చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మన పూర్వీకులు చాలా మేధావులు. ఈ మాటను మనం గుర్తించగలిగితే చాలు. నేను ఇదే మాటను చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆయన అడిగారు, ఏమండి ఇవన్నీ ఏదో వాళ్ళు ఊహించుకుని పుస్తకాల్లో రాశారు అనుకోవచ్చు కదా అని. ఊహించుకుని పుస్తకాల్లో రాశారు అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఇవి ఊహ కాదు, ఇవి నిజంగానే ఇలా చేశారు అని కూడా మనం భావన చేయొచ్చు కదా. ఎందుకనంటే ఆ రోజున జరిగినటువంటి అద్భుతాలు కొన్ని అద్భుతాలు మనకి చెప్పబడ్డాయి. ఏమిటి అంటే మానవుడికి మూత్రం అనేది వస్తూ అది మధ్యలో ఆగిపోతుంది. లోపలేవో కొన్ని గ్లాండ్లు వాయటం వల్ల ఆ మూత్రనాళం అనేది పూడుకుపోతుంది అని మనకు వైద్య శాస్త్రం చెప్తోంది. అటువంటి సమయంలో ఏ రకమైనటువంటి వైద్యం చేయాలి అనే విషయాన్ని వేదంలో చెప్పారు. ఏం చెప్పారు అంటే ఒక లోహపు నాళాన్ని ఈ మూత్రనాళంలో కనుక చొప్పించినట్లయితే ఆ మూత్రం అప్పుడు కట్టు తెగినటువంటి అంటే గట్టు తెగిపోయినటువంటి ఆ నది ఏ రకంగా అయితే బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది అని చెప్పారు. ఇవాళ కూడా వైద్య శాస్త్రంలో అదే రకమైనటువంటి ప్రక్రియను మనం వాడటం జరుగుతోంది. అయితే ఆ రోజున వాళ్ళేమో లోహపు నాళాన్ని వాడారు. ఇవాళ మనం ప్లాస్టిక్తోనూ ఫైబర్తోనూ వీటిలతో తయారు చేసినటువంటి ఈ గొట్టాలు మనం వాడుతూ ఉన్నాం. అంతే తేడా. కాబట్టి ఇందులో కొన్ని విషయాలు మన కంటికి కనిపిస్తున్నాయి, కొన్ని విషయాలు మన కంటికి కనిపిస్తున్నాయి. ఇవి నిజమేను అని మనం ఒప్పుకుంటున్నాం. అలాంటప్పుడు మిగిలినటువంటి విషయాలు కూడా నిజమై ఉండొచ్చు కదా. ఆర్టిఫిషియల్ లిమ్స్ వాళ్ళు తయారు చేసి ఉన్నారు అని మనం అనుకోవటంలో తప్పేం లేదుగా. అందుకే మన పూర్వీకులు మహామేధావులు అనే మాటను మాత్రం మనం గుర్తిస్తే చాలు.
అయితే అలా గుర్తించి వదిలేయకుండా ఆ గొప్పతనాన్ని మనం కూడా సంపాదించడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది.